హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సానా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసిన ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేసేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఎడ్యుకేషన్ పరంగా వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2000కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. హ్యాస్ బీన్ అఫీషియల్ రిలీజ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి and B.Ed special education courses for the academic year 2026 and 27 ఎవరో చదువుతున్నారు. The exam is conducted by Dravidian University కుప్పం ఆన్ బిహాఫ్ ఆఫ్ ABSA ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఈ విధంగా CET.ABSA.AP.gov ఏపీ ఎడ్సెట్ 2026కు బీఈడి ఎంట్రన్స్ నోటిఫికేషన్ అప్లై బిఫోర్ 9th March 2026. 9 మార్చిలోగా అప్లై చేసే ప్రయత్నం అనేది చేయండి. సో ఈ ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక్కొక్క డీటెయిల్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మనకు ఏపీ ఎడ్సెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్డ్. అప్లై వచ్చేసి ఆన్లైన్ ఫర్ బీఈడి అడ్మిషన్స్, ఎగ్జామ్ డేట్, ఎలిజిబిలిటీ మరియు ఫీ డీటెయిల్స్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్, ఏపీ ఎడ్సెట్ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్ డేట్, ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్టు మనకు నోటిఫికేషన్ వచ్చేసి 3/2/2020 రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 11/2/2026 ఫిబ్రవరి 11 స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ 9/3/2026, విత్ 1000 లేట్ ఫీ 1000 రూపాయలు లేట్ ఫీ 13/3 వరకు ఉంటుంది. అలాగే 2000 లేట్ ఫీ వచ్చేసి 17/3/2026 వరకు ఉంటుంది. సో అప్పట్లోగా అప్లై చేసే ప్రయత్నం అనేది చేయండి. మనకు అలాగే అప్లికేషన్ కరెక్షన్స్ వచ్చేసి మనకు 10,000 లేట్ ఫీ వచ్చేసి 25/3/2026, 10,000 లేట్ ఫీ వచ్చేసి 25/3. అలాగే అప్లికేషన్ కరెక్షన్స్ వచ్చేసి మనకు 26/3/2026, 26 మార్చి 2026 కరెక్షన్ చేసే సమయం అయితే ఇచ్చింది మనకు. అలాగే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి 24/2026. అలాగే మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి 4/5/2026. అలాగే ప్రైమరీకి వచ్చేసి 7/5/2026. అలాగే రిజల్ట్స్ వచ్చేసి 18/5/2026. అలాగే సోర్స్ వచ్చేసి అఫీషియల్ ఏపీ ఎడ్సెట్ 2026 ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ద్వారా దీన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫీ చూసుకున్నైతే మనకు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఉంది. మనకు ముందుగా ఓసీ వాళ్ళకి వచ్చేసి 700 ఓసీ వాళ్ళకు 700 అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. అలాగే బీసీ వాళ్ళకైతే 600 అప్లికేషన్ ఫీ. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. సో అప్లికేషన్ ఫీని చెల్లించి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ నాన్ రీఫండబుల్. ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తే రీఫండ్ ఉండదు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నాక మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ మస్ట్ బి BA, BSc, బీకామ్, BCA, BBM క్వాలిఫై అయితే కంపల్సరీగా అయి ఉండాలి. అలాగే ఓఆర్ మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి మనకు. అలాగే మనకు దీనిలో వచ్చేసి మనకు మినిమం 50% మార్క్స్ అనమాట. మినిమం 50% మార్క్స్ అంటే 40% ఫర్ SC, ST, BC అండ్ PHC. వచ్చే వాళ్ళకైతే 50%, మళ్ళీ మిగతా వారికి అయితే 40% మార్కు. అలాగే బీటెక్ క్యాండిడేట్స్ రిక్వైర్ 55 మార్క్స్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. అది కూడా మ్యాథ్స్ మెథడాలజీ దాంట్లో కంపల్సరీ ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నది మనకు మినిమం ఏజెస్ వచ్చి 19 years యాజ్ ఆన్ 1st July 2026 19 years ఉండాలి. నో అప్పర్ ఏజ్ లిమిట్లు అయితే లేదు. అలాగే మనకు ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూసుకున్నైతే మనకు ఆన్లైన్ ద్వారా అనేది కంప్యూటర్ బేస్డ్ CBT ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు 2 hours ఎగ్జామ్ అయితే రాయాలి ఉండాలి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే టోటల్ మార్క్స్ వచ్చేసి కూడా మనకు 150, 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకు 150 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమి లేదు. సో అన్ని మార్క్ కూడా అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే సెలక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకు పార్టీ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్,
25 మార్కులు. అలాగే పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్ 15 మార్కులు. అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 10 మార్క్స్ ఉన్నాయన్నమాట, 10 మార్క్స్. అలాగే పార్ట్ సి వచ్చేసి మనకు పార్ట్ సికి సంబంధించిన మెథడాలజీ మనకి చూస్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ సి వచ్చేసి మనకు పార్ట్ సి నుంచి మనకు మెథడాలజీ చూస్ 100 మార్క్స్ అయితే ఉంటుంది, 100 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ మరి మనకు ఇందులో బయాలజికల్ సైన్స్ ఉంది. అలాగే సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది, బయాలజికల్ సోషల్ అయితే అలాగే ఇంగ్లీష్ అయితే ఉంటుంది. మనకు ఎగ్జామ్ సెంటర్ అక్రాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఉంటుంది. ముందు మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేజర్ సిటీస్ అండ్ డిస్ట్రిబ్యూట్లో చూసుకున్నట్లయితే మన డిస్ట్రిక్ట్స్ అనకాపల్లి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కడప, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, అలాగే విజయనగరం మరియు మోర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఫుల్ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ అవైలబుల్ ఆఫ్ ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఉంది, దాంట్లో చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించి మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జనరల్ కేటగిరీకి వాళ్ళకైతే మనకు 37 మార్క్స్ అంటే 25% అయితే కంపల్సరీగా దాంట్లో ఎంట్రన్సెస్లో రావాల్సి ఉంటుంది. 25% ఉండాలి, 37 మార్క్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వాళ్ళకైతే లేదు. అలాగే ర్యాంకింగ్ అంటూ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ టోటల్ మార్క్స్ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే టై బ్రేకర్ పార్ట్ సి మార్క్స్, పార్ట్ ఏ మార్క్స్ అనమాట. అలాగే ర్యాంక్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27కి సంబంధించి ఫైనల్ అడ్మిషన్స్ త్రూ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫైనల్ అడ్మిషన్ అనేది ఉంటుంది. అలాగే దీనికి ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్టు మనకు హౌ టు అప్లై వచ్చేసి ఏపీ ఎడ్సెట్ 2026 సంబంధించి విజిట్ హెచ్డిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. పేరు రిజిస్ట్రేషన్ ఫీని చెల్లించాలి, అప్లికేషన్ని ఫిల్ చేయాలి, అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అలాగే సబ్మిట్ అండ్ అప్లికేషన్ని ప్రింట్అవుట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్కి ఏంటంటే హాల్ టికెట్ ఈజ్ మ్యాండటరీ కంపల్సరీ ఉండాలి. రీచ్ ఎగ్జామ్ సెంటర్ 2 hours బిఫోర్, 2 గంటల ముందు ఎగ్జామ్ సెంటర్కి అనేది రీచ్ అవ్వాలని చెప్పారు కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 గంటల ముందే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి. నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎగ్జామ్ సెంటర్లో అలౌ చేయరు. మరియు అప్లికేషన్ సబ్మిషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ద్వారా, ఆఫ్లైన్ అయితే లేదు, సో ఆన్లైన్ అప్లై చేయాలి. వై ఏపీ ఎడ్సెట్ 2026 ఇంపార్టెంట్ అంటే మ్యాండేటరీ ఎంట్రన్స్ ఫర్ బీఈడి అడ్మిషన్స్ ఏపీ కండక్టెడ్ బై యాప్చా ఆన్లైన్ ఎగ్జామ్ మోడ్ ఉంటుంది, నో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి. అలాగే వ్యాలిడ్ ఫర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్లో ఉంటుంది కాబట్టి సో ఎవరైతే బీఈడి ఎడ్యుకేషన్ స్పెషలైజ్ గురించి చదువుకున్నారో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఫైనల్ వర్డ్స్ చెప్పుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆస్పైరింగ్ ఫర్ బీఈడి అడ్మిషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2026-27 షుడ్ అప్లై, కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మేము అందించడానికి స్ఫూర్తిగా ఉంటుంది.